హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మొయ్య చేపలు పిల్లలు అంటే మొయ్య చేపలు మామూలుగా పెద్దవి ఉంటాయి. వాటిలో స్మాల్ ఫిష్ అనమాట, స్మాల్ ఫిష్ టైపు. దాన్ని తీసుకొని దాంతో ఫ్రై ఎలా చేయాలో చూస్తాము. మామూలుగా ఇది ఫ్రై చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. దీన్ని మనం దాల్ ఉంటుంది కదా, పప్పు కూర, ఏదైనా వెజిటబుల్స్ వంకాయ, బెండకాయ కానీ మునక్కాయ అలాంటి వేసుకొని పప్పులాగా చేసుకొని, లేదా పప్పుచారు లాగా కొంచెం పలచనగా చేసుకొని వీటిని నంచుకొని తింటే రైస్లో చాలా బాగుంటుంది. స్నాక్ ఐటమ్గా లాగా కూడా మనము ఫిష్ని డైరెక్ట్గా కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఒట్టివి కూడా తినచ్చు, రైస్లోనే తినాలని ఏం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూస్తాము. దీనికి కారము, పసుపు, తగినంత ఉప్పు, మరి జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి ఇవన్నీ తీసుకున్నాను. మరి ఇక్కడ 10 ఫిషెస్ కన్నా తక్కువే ఉన్నాయి, 10 ఫిషెస్ దాకా ఉన్నాయి కనుక ఒక కారం ఒక 3-4 స్పూన్స్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్, అలాగే ధనియాల పొడి వచ్చేసి ఒక 1 స్పూన్, పసుపు వచ్చి ఒక 1 స్పూన్, మరి ఉప్పు ఇంకొంచెం ఒక 2-3 స్పూన్స్ బాగా చేపలకు పట్టేటట్టు నీట్గా తీసుకొని అంతా కలిపేసి ఒక 15 నుంచి 20 నిమిషాల దాకా పక్క నుంచి పెట్టాలి. అదే మ్యారినేట్ చేయటం అంటారు, దాన్ని మ్యారినేట్ అంటారు. కాసేపు పెట్టి ఇది పేస్ట్ అంతా నీట్గా ముక్కలకి పడుతుంది. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని బాగా ఒక్కొక్క చేప దాంట్లో యాడ్ చేసి నీట్గా మంచిగా డీప్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. కానీ ఫ్రై చేసేటప్పుడు కూడా ఏంటంటే 2 పక్కల మనం అటు ఇటు తిప్పి ఫ్రై చేసుకోవాలి. మరి గ్యాస్ స్టవ్ కూడా హైలో పెట్టకుండా కొంచెం మీడియంలో పెట్టుకుంటే ఫ్లేమ్ బాగుంటుంది. ఎందుకంటే హైలో పెట్టుకుంటే మాడిపోయే అవకాశం ఉంది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఇక్కడ రీజనల్ అయితే అర్జులు అని పిలుస్తారు వీటిని, కానీ అవి యాక్చువల్గా అర్జులు కాదు, ఇవి మొయ్య పిల్లలు, మొయ్య ఫిష్. గండి చేప కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది మొయ్య చేప. వీటిలో ఇంకా చిన్న రకం ఇవి. ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకొని 2 పక్కల నీట్గా తిప్పుతూ ఫ్రై చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. బాగా బ్రౌన్గా వచ్చేటట్టు 2 సైడ్లు డీప్గా వచ్చేటట్టు మనం చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకేంటంటే ఇంకా మనం దీన్ని ఒక బౌల్లోకి, ఒక డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇట్లా చూసుంటారు మీరు, గార్నిషింగ్ లాగా చేశాను. ఈ ఫ్రై ఫిష్ అంతా తీసి కొంచెం గార్నిషింగ్ చేశాను. పచ్చిమిరపకాయలు, కొరియాండర్ లీవ్స్ ఇవన్నీ పెట్టి నీట్గా గార్నిషింగ్ చేశాను, ఆనియన్ స్లైసెస్ అంతా. తర్వాత దీనికన్నా మనం పక్కన దాల్ చేసి పెట్టుకున్నామంటే ఆ దాల్ తీసుకొని చక్కగా మనము వైట్ రైస్లో వేసుకొని, అంటే పప్పు వేసుకొని దాంతోపాటు దీన్ని కానీ మేము పెట్టుకొని నంచుకుంటూ తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కలర్లోకి వచ్చేదాకా మనము ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం బ్రౌనిష్ కలర్లో, డార్క్ బ్రౌన్ కలర్లో నీట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి ప్లేట్లో. తర్వాత దాల్తో మనం తిన్నామంటే నంచుకొని రైస్లో బాగుంటుంది. మామూలుగా పప్పుతో నంచుకొని తినచ్చు, లేకపోతే స్నాక్ ఐటమ్ లాగా కూడా మనము నీట్గా దాన్ని ఈవినింగ్ టైమ్స్ స్నాక్ ఐటమ్గా కూడా వాడచ్చు. చాలా అంటే రైసే వేసుకోవాలని, రైస్లోనే పెట్టుకొని తినాలని ఏం లేదు, మొత్తం ఫిష్ కూడా ఫ్రై చేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, అందరూ ట్రై చేస్తారని నమ్ముతున్నాను. సో ఎంజాయ్ చేశారనుకుంటాను. ఇది సింపుల్ రెసిపీ, కాకపోతే ఈ చేప క్వాలిటీ ఈ ఫిష్కి, ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ లాట్. బాయ్.